గత 3 నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ ఒక రకమైన డ్రై స్పెల్ ఎదుర్కొంటోంది. సంక్రాంతి సీజన్ తర్వాత థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో సందడి కనిపించలేదు. 2026 మొదటి త్రైమాసికం ట్రేడ్ వర్గాలను కొంత నిరాశకు గురిచేసిందని చెప్పాలి. సంక్రాంతి తర్వాత పెద్ద హిట్లు లేకపోవటం, జనవరిలో మనశంకర వరప్రసాద్ గారు భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనగనగా ఒక రాజు కూడా డీసెంట్ హిట్ గా నిలిచింది. కానీ ఆ తర్వాత వచ్చిన పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ది రాజా సాబ్ ప్రభాస్ సినిమా కావటంతో భారీ అంచనాలు ఉన్నప్పటికీ కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ చిత్రం కూడా బయ్యర్లకు ఆశించిన లాభాలను అందించలేకపోయింది. ఫిబ్రవరి, మార్చ్ డ్రై మంత్స్. ఫిబ్రవరి నెలలో సుమారు 10కి పైగా సినిమాలు విడుదలైన ఒక్క కపుల్ ఫ్రెండ్లీ మినహా మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. విశ్వక్సేన్ ఫంకీ, సుహాస్ హే బలవంత్ వంటి సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమయ్యాయి. రిలీజ్లపై ఆధారపడటం, కొత్త సినిమాలు ఆకట్టుకోకపోవడంతో థియేటర్ల యజమానులు పాత బ్లాక్ బస్టర్లను రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇండస్ట్రీలో కంటెంట్ కొరతను సూచిస్తోంది. సంక్రాంతి సినిమాల తర్వాత తెలుగు బాక్సాఫీస్ వద్ద కరువు కనిపిస్తోంది. గడిచిన 3 నెలల్లో భారీ అంచనాలతో వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. మధ్యలో మనశంకర వరప్రసాద్ గారు నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు వంటి చిత్రాలు కొంతవరకు లాభాలను తెచ్చిపెట్టినప్పటికీ అవి ఇండస్ట్రీకి కావాల్సిన అసలైన ఊపును తీసుకురాలేకపోయాయి. వీకెండ్స్ లో కూడా థియేటర్లు ఖాళీగా కనిపిస్తుండటం ఎగ్జిబిటర్లను కలవరపెడుతోంది. సాధారణంగా సమ్మర్ అంటే పెద్ద సినిమాల జాతర ఉంటుంది. కానీ ఈ ఏడాది సమ్మర్లో పెద్ద సినిమాలు ఏవీ కనుచూపు మేరలో లేవు. సమ్మర్ రేసులో వచ్చిన ఏకైక స్టార్ మూవీ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడం టాలీవుడ్ కు పెద్ద దెబ్బ తగిలింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, రేటింగ్స్ బాగానే ఉన్నప్పటికీ బైకర్, డెకాయిట్ వంటి చిత్రాలు కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కాలేకపోయాయి. సినిమా బావుందని టాక్ వచ్చినా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనేది చేదు నిజం. ఈ వైఫల్యానికి ప్రధాన కారణాల్లో ఐపీఎల్ ఒకటిగా కనిపిస్తోంది. క్రికెట్ ఫీవర్ వల్ల ప్రేక్షకులు సాయంత్రం వేళల్లో థియేటర్ల కంటే టీవీలకే పరిమితమవుతున్నారు. దీనికి తోడు పెరిగిన టికెట్ ధరలు, ఓటీటీల ప్రభావం థియేటర్ల వైపు జనాన్ని రాకుండా చేస్తున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే నిర్వహణ భారమై రాష్ట్ర వ్యాప్తంగా చాలా సింగిల్ స్క్రీన్స్ మూతపడే ప్రమాదం ఉంది. ఇండస్ట్రీ మళ్లీ పుంజుకోవాలంటే త్వరలో రాబోయే భారీ ప్రాజెక్టులపైనే అందరి ఆశలు ఉన్నాయి. నయనతార స్ట్రాటజీ ఇప్పుడు టాలీవుడ్, కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా స్టార్ హీరోయిన్లు ఒక స్టేజ్ దాటాక కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలకే పరిమితమవుతుంటారు. కానీ నయన్ మాత్రం తన మార్కెట్ను కాపాడుకుంటూనే అటు సీనియర్ లెజెండ్స్ తో ఇటు కుర్ర హీరోలతో జతకడుతూ డ్యూయల్ రూట్లో దూసుకుపోతోంది. సీనియర్ స్టార్లతో స్టేటస్ పెంచుకుంటూ పెద్ద హీరోల సినిమాల్లో నటించడం వల్ల కమర్షియల్ వాల్యూ తగ్గకుండా చూసుకుంటోంది. నయనతార మునుపటిలా ఇప్పుడు లేదు. గతంలో మూవీ ఓపెనింగ్స్, ప్రమోషన్స్ చేయనంటూ బెట్టు చేసేది. మీడియాకు ఇంటర్వ్యూస్ ఇచ్చేది కాదు. ఇప్పుడు ఆ రూల్స్ బ్రేక్ చేస్తోంది. కెరీర్ విషయంలో కూడా అంతే. నేను లేడీ సూపర్ స్టార్ను కదా, టైర్ 1 హీరోలతోనే జోడీ కడతానని గిరిగీసుకొని కూర్చోవట్లేదు. సీనియర్సే, జూనియర్సే అంటోంది భామ. నయనతార పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. గతంలో యాడ్స్ చేసేది కాదు, మూవీ ఓపెనింగ్స్ కి వచ్చేది కాదు, ప్రమోషన్స్ చేసేది కాదు, ఇక మీడియా ఇంటరాక్షన్ అంటే పూర్తిగా స్కిప్ చేసేది. కానీ విఘ్నేష్ శివన్ రాకతో ఆమెలో చాలా మార్పులే కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న రూల్స్ కు బ్రేక్ చేసి ఓపెనింగ్స్, ప్రమోషన్స్ చేస్తోంది. ప్రస్తుతానికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ స్కిప్ చేస్తున్న లేడీ సూపర్ స్టార్ ఫ్యూచర్లో రీసెంట్లీ జరిగిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆడియో ఫంక్షన్లా తలుక్కున మెరిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కెరీర్ పరంగా కూడా దూకుడు ప్రదర్శిస్తోంది లేడీ సూపర్ స్టార్. తాను స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయానని, కేవలం టైర్ 1 హీరోలతోనే జోడీ కడతానని భీష్మించు కూర్చోలేదు నయన్. ఒకవైపు సీనియర్స్ తో జోడీ కడుతూనే మరోవైపు యంగ్ బాయ్స్ తోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఇదే ఫార్ములాను వర్కౌట్ చేస్తోంది బ్యూటీ. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ తో ప్యాట్రియాట్ చేస్తున్న నయన్ తెలుగులో బాలకృష్ణ, హిందీలో సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేయబోతుంది. యష్ టాక్సిక్ లో మెరవబోతున్న లేడీ సూపర్ స్టార్ కావిన్తో హాయ్, నివిన్ పాలీతో డియర్ స్టూడెంట్ సినిమాలు చేస్తోంది. అలాగే లేడీ ఓరియంటెడ్ మూవీస్ వదిలిపెట్టడం లేదు. మూకుత్తి అమ్మన్ సీక్వెల్, రక్కాయ్ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తోంది. ఇలా ఇయర్ బై ఇయర్ నయనతారలో మార్పులు కనిపిస్తున్నాయి.
ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది నిజంగానే పూనకాలు తెప్పించే వార్త. బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసిన కల్కి 2898 ఏడీ సీక్వెల్ కల్కి 2 గురించి ఒక సాలిడ్ అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు నాగశ్విన్ ఈ పార్ట్ 2 కోసం స్క్రిప్ట్ ను ఇప్పటికే లాక్ చేయగా షూటింగ్ షెడ్యూల్ పై క్లారిటీ వచ్చేసింది. జూన్ నుంచి మేజర్ షెడ్యూల్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న టీం 2026 జూన్ మొదటి వారం నుంచి భారీ యాక్షన్ షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే సీక్వెల్ కు సంబంధించిన సుమారు 20 నుండి 30% షూటింగ్ ను నాగశ్విన్ పూర్తి చేసేశారనే వార్త నిజమే. మిగిలిన 60-70% భాగాన్ని వచ్చే ఏడాది కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో భాగంలో అసలైన కథ మొదలవబోతోంది. భైరవ, సుప్రీం యాస్కిన్ మధ్య జరిగే ముఖాముఖి పోరాట దృశ్యాలను ఈ కొత్త షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూలు సాధించి ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా క్లైమాక్స్ లో భైరవ పాత్రలోని కర్ణుడి కోణాన్ని ఆవిష్కరించడంతో సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నిర్మాత అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ గురించి ఒక అదిరిపోయే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కల్కి 2 కొత్త షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఒక భారీ సెట్ ను నిర్మిస్తోందట. ఈ సెట్ లో సినిమాకే హైలైట్ గా నిలిచే ఇంటర్వెల్ బ్లాక్ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. అత్యంత కీలకమైన ఈ సన్నివేశంలో ప్రభాస్ తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ కూడా పాల్గొంటారట. ముగ్గురు దిగ్గజ నటులు ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఈ ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. సీక్వెల్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే దీనికి కర్ణ 3102 BC అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు టాక్. మొదటి భాగంలో కల్కి ఆగమనం గురించి చెప్తే రెండో భాగంలో కర్ణుడి పునరాగమనం, ద్వాపర యుగంలోని కీలక ఘట్టాలను ఎక్కువగా చూపించబోతున్నారట. సీక్వెల్లో మైథాలజీ లెంత్ మొదటి భాగం కంటే చాలా ఎక్కువగా ఉంటుందని, కథ మొత్తం కర్ణుడి పాత్ర చుట్టూనే తిరుగుతుందని సమాచారం.